క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారండి. మరి బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి వెళదామండి. లూకా గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. ఆయన వారి విశ్వాసం చూసి, మనుషుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా, శాస్త్రులను పరిశీలను దేవదూషణ చేయుచున్న ఇతడెవడో దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడో పాపములు క్షమింపగలడని ఆలోచించి కొనసాగిరి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే దేవుని ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదం. ఇప్పుడు దేవుని ఆశీర్వాదం ఎలా వచ్చింది? దేవుని ఇప్పుడు దేవుని ఆశీర్వాదాలంటే దీవెనలే. దేవుని ఆశీర్వాదం మనం దేవునికి మొరపెడితే దేవుడు మనకిచ్చేదాన్ని ఏమంటే దేవుని ఆశీర్వాదం. అని దేవుని ఆశీర్వాదం చదివిన ఆ మాటలోనే ఉండిద్ది అనమాట. దేవుని ఆశీర్వాదం. దేవుడు ఈ లోకంలోని మనిషి ఒకరికి ఒకరు ఎలాగనంటే సహాయం. ఇప్పుడు ఆదాం గారిని చేసిన తర్వాత ఆదాం ఒక్కడే ఉంటే ఆనందం లేదని ఎవరిని చేసిండు? స్త్రీని చేసిండు. అంటే సాటైన సహాయం. అలాగే దేవుని ఆశీర్వాదం ఎలా వస్తుంది అని అంటే ఒకరి ద్వారా నుంచి దేవుడు ఏం చేస్తారంటే సహాయం చేస్తారనమాట. ఎలా సహాయం చేస్తారు దేవుడు? ఇప్పుడు లూకా గారు రాసిన సువార్త 5వ అధ్యాయం అక్కడ చదవబడిన వచనాల్లోని 20వ వచనాల్లో వారి విశ్వాసం చూచి, ఎవరి విశ్వాసం అంట? అక్కడ ఒక వ్యక్తికి పక్షవాయువు కలిగిన ఒక వ్యక్తి ఉంటాడు అనమాట. ఆ వ్యక్తిని ఎక్కడికి తీసుకెళ్తారనంటే క్రీస్తు యొద్దకు తీసుకెళ్తారు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అసలు స్టార్టింగ్ కాడి నుంచి మొదలైద్ది అనమాట. ఏమని? ఇప్పుడు క్రీస్తు యొద్దకు తీసుకెళ్ళాలి అని అంటే ముందు వీళ్ళు ఏం కలిగి ఉండాలి? ఆ వ్యక్తి ఎట్టా అనారోగ్యంగా ఉండవు, వెళ్ళాలని నన్ను ఎవరైనా తీసుకుపోతే బాగుండని అనుకుంటాను. ఇప్పుడు తీసుకెళ్ళటానికి అక్కడికి వెళ్ళటానికి ఎవరు ఆ తీసుకెళ్లే వాళ్ళు ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. ఇప్పుడు విశ్వాసం కలిగి లేరు. ఏమంటారు ఆ వ్యక్తితో? ఆడిపోతావు, ఆడికి వెళ్ళా ఏ ప్రయోజనం అని అంటారు. విశ్వాసం లేకపోతే. కానీ వీళ్ళు నలుగురు కూడా ఏం కలిగి ఉన్నారు? విశ్వాసం కలిగి ఉన్నారు కాబట్టి క్రీస్తు యొద్దకు తీసుకెళ్ళిన తర్వాత ఆళ్ళలో ఏమన్నా కొంచెం తక్కువ ఉందనుకోండి, అరే మేము ఏడదా తీసుకొచ్చినాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన విషయం ఏంటి? ఆ పైన వచనాల్లో ఉంటుంది. ఏం జరిగిందనంటే ఆడికి వెళ్ళిన తర్వాత వారి లోపలికి వెళ్ళడానికి ఖాళీ లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఇంట్లో ఉంటే లోపలికి తీసుకెళ్ళడానికి ఖాళీ అనేది లేదు. లేకపోయినప్పుడు వీళ్ళలో ఒక విషయం అవిశ్వాసంగా ఉంటే ఒక విషయం వచ్చింది. బలవంతంగా తీసుకెళ్లారు, అవిశ్వాసం వచ్చి దేవని అయ్యే మేము ఇక్కడ దా తీసుకొచ్చినాం, కానీ ఈ ఏళ్ళ నుంచి మా వల్ల కాదు, అసలు ఆయన ఖాళీ లేదు, ఆయన లాభం నుంచి ఎప్పుడు కొత్తరో తెలియదు, మా వల్ల కాదు, ఎట్లా మేము వెళ్ళిపోతున్నాం అని వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు ఏం కలిగి ఉన్నారు?
విశ్వాసం కలిగి ఉన్నారు కాబట్టి ఏం చేశారు వాళ్ళు? ఇంటి మీదకెక్కి ఆ పెంకులు తీసి మంచంతోని ఎక్కడ దింపారట? యేసు ఎదుటకు దింపారు. ఇప్పుడు ఆ విధంగా చేశారని అంటే వాళ్ళు ఏం కలిగి ఉంటే చేసి ఉంటారు? విశ్వాసం. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు ఏమని? వారి విశ్వాసం చూసి నీ పాపములో క్షమింపబడి ఉన్నవని చెప్పారండి. అంటే వారి ద్వారా దేవుడు ఈ వ్యక్తికి ఏం చేసిండు? స్వస్థత అనేది ఇచ్చాడు. ఇంకా బైబిల్ గ్రంథంలో కొంతమంది ఉన్నారు చూడండి. దేవుని ఆశీర్వాదం ఎలాగంటే ఆదికాండం 30:27 యాకోబును బట్టి దేవుడు లాబానును ఆశీర్వదించాడు. ఎవరిని బట్టి అంట? ఇంత ముందు చదవబడిన విషయాల్లో ఎవరు కనబడ్డారు? 4 వ్యక్తుల ద్వారా ఒక వ్యక్తికి ఏమొచ్చింది? ఒక వ్యక్తికి ఆశీర్వాదం. అంటే దేవుడు ఆ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచారు. ఇప్పుడు ఎవరి ద్వారా అంట? యాకోబును బట్టి దేవుడు ఎవరిని ఆశీర్వదించిండంట? లాబాను ఆశీర్వదించిండంట. ఎంతగా ఆశీర్వదించిండు? ఇప్పుడు యాకోబు అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఆయన ఏది చేస్తే గొర్రెల కాస్తే విస్తారం, ఏది చేస్తే అది ఎలా మారిపోయింది? బాగా ఆశీర్వాదం అనేది వచ్చింది. ఎవరిని బట్టి దేవుడు లాభాన్ని ఆశీర్వదించిండు? యాకోబును బట్టి. తర్వాత ఇంకో విషయం చూడండి. ఆదికాండం 39:5 యోసేపును బట్టి దేవుడు ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. ఎవరిని బట్టి అంట? యోసేపును బట్టి. యోసేపు ఐగుప్తుకి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే అన్నలు కొట్టి బావిలో పడేసి తీసి తర్వాత అమ్మేశారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు ఏమైంది? ఆశీర్వదించబడింది. యోసేపు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆశీర్వదింపబడింది. తర్వాత 1 రాజులు 17:16 ఏలియాను బట్టి దేవుడు సారేపతు విధవరాలని ఆశీర్వదించారు. ఎలా ఆశీర్వదించారు? ఏ విధంగా ఆశీర్వదించారంటే అక్కడ సారేపతు విధవరాల దగ్గరికి ఏలియా గారిని పంపించిన తర్వాత అక్కడ తినడానికి ఏమన్నా ఉందా అని అంటే ఆమె ఏమని చెప్పిద్ది? అయ్యా కొంచెమే పిండి కొంచెమే నూనె ఉంది, అవి మా పిల్లోడికి కావాలి అని అంటే అమ్మ ఆ కొంచెమే అదే తీసుకొని పెట్టమంటే వెళ్ళి ఆమె కొంచెంలోనే అవి చేసి తీసుకొచ్చిన తర్వాత మరలా వెళ్ళి చూస్తే ఏమైంది? మరలా ఇంకా వస్తూనే ఉంది. మరలా ఇక వస్తూనే ఉంది. అదే విధంగా అంటే ఎవరిని బట్టి ఆ సారేపతు విధవరాలు ఆశీర్వదింపబడింది అని అంటే ఎవరిని బట్టి అంట? ఏలియా గారిని బట్టి. తర్వాత ఇంకో విషయం చూడండి. 2 సమూయేలు 6:11 దేవుని మందసమును బట్టి దేవుడు ఒబేదెదోమును ఆశీర్వదించడు. అయితే ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే దేవుని మందసం ఎక్కడుందంట? దేవుని మందసం ఒబేదెదోమును వాళ్ళ ఇంటికాడ ఉందన్నమాట. అంటే అక్కడ దేవుని మందసం ఉండేసరికి అక్కడ జరిగిన విషయం ఏంటి? దేవుడు ఆ ఇంటిని ఏం చేసిండు? ఆశీర్వదించండు. అయితే నిన్ను బట్టి దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తుండో? దేవుని ఆశీర్వాదం. అంటే మనల్ని బట్టి మన చుట్టుపక్కల ఉన్న వారిని కానీ మనం కలిగి ఉన్న విధానాన్ని బట్టి కానీ దేవుడు ఏం చేస్తారో ఆశీర్వదిస్తారనమాట. దేవుని ఆశీర్వాదం. ఇప్పుడు దేవుని ఆశీర్వాదం అనుకోండి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనినే తప్పించేదను అని చెబుతాడు. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతనిని గణపరిచేదను. అంటే దేవుడు చెబుతున్న విషయం చూడండి. అతనికి శ్రమలో తోడై ఉండేదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఇవన్నీ ఏమిటి? దేవుని ఆశీర్వాదాలు అనమాట. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, అతనికి దీర్ఘాయువునిచ్చి తృప్తిపరిచేదను, అతనికి నా రక్షణ చూపించేదను. ఇవన్నీ కూడా ఏంటంట? దేవుని ఆశీర్వాదాలు. దేవుడు భూమి మీద కోరుకున్నది ఏంటి అని అంటే భూమి మీద మనుష్యుడు బహుగా ఎలా ఉండాలి?
ఫలించాలి అని దేవుడు కోరుకున్నారనమాట. దేవుని ఆశీర్వాదం యోహాను గారి సువార్త 15వ అధ్యాయం 7, 8, 9 వచనాల్లో ఆ విషయం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, మీరు బహుగా ఫలించుట నా తండ్రికి మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. అంటే దేవుడు కోరుకున్న విషయం ఏంటంటే, ఫ్రీడా నీవు ఆత్మలో వర్తిల్చున్న ప్రకారం అన్ని విషయాలు నువ్వేమవ్వాలి, సౌఖ్యముగా వర్ధిల్లాలి అని చెబుతున్నారు అనమాట. అందుకని భూమి మీద మనిషి ఎలా ఉండాలి అని అంటే బహుగా ఫలించాలి. నువ్వు ఏం కావాలని ఉండాలంటే దేవుని ఆశీర్వాదం నీ ద్వారా ఇంకా అనేకులకు వచ్చే విధంగా ఉండాలి. ఇగో ఇక్కడికి వెళితే, వారి దగ్గరికి వెళితే నాకేమొస్తుంది, దేవుని ఆశీర్వాదం. ఎలాగా? వారు ఎవరు నమ్ముకున్నారు? క్రీస్తుని. ఇవన్నీ ఎలాంటి అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోరు. ఎలాగనంటే బైబిల్ గ్రంథంలోని వీరు క్రీస్తు వారు అంటే క్రీస్తు సేవ చేస్తున్నారు, వీళ్ళు క్రీస్తు వారు అని వీరికి ఎన్నెడ చన్నీళ్లు వీస్తే వారికి వచ్చే ప్రతిఫలము పోదంట, అధికమైద్దంట. అంటే వీళ్ళు దేవుని మాటలు చెప్పేవారు, వీళ్ళు దేవుని సేవకులని ఏంటంట, గిన్నెడు చన్నీళ్ళు. ఈ విషయం చాలా మంది ఇదే విషయం పట్టుకొని ఇదిగో ఇతను దేవుని సేవకుడని మనకు వచ్చినప్పుడు ఎన్ని ఉన్నా కానీ నీళ్లు తాగడానికి నీళ్లు ఇస్తే వాళ్ళకి ఏమొచ్చిద్దంట, ఆశీర్వాదం వచ్చింది, దీవెన వచ్చింది, వారికి ప్రతిఫలం వచ్చింది. అందుకని దేవుని ఆశీర్వాదం ప్రతి ఒక్కరూ వీడి లోకంలో ఎలా ఉండాలంటే, ఉన్నంతకాలం ఎలా ఉండాలంటే దేవుని యొక్క ఆశీర్వాదంగా ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో జీవించాలి. అందుకనే ఆయనతో పాటు ఉండాలని దేవుడు కోరుకున్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక వందన చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.